నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాకలోని శ్రీ పడాల పెద పుల్లారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంట్రామురల్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు ద్వారంపూడి యువరాజారెడ్డి పర్యవేక్షణలో ఈ క్రీడలను ప్రారంభించినట్లు ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్యరాజి హాజరయ్యారు. ఆయన బాలుర కబడ్డీ పోటీలకు టాస్ వేసి క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులను హౌస్లుగా విభజించి వారి మధ్య కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, చదరంగం, అథ్లెటిక్స్ వంటి పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ఈ క్రీడలు విద్యార్థులలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడానికి, మానసిక ఉల్లాసాన్ని కలిగించడానికి ఎంతగానో దోహదపడతాయి అని అన్నారు. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ప్రతినిధి కర్రి వీర్రెడ్డి, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ పడాల పెద పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పందలపాకలో ఇంట్రామోరల్ గేమ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా విద్యార్థులందరినీ కూడా హౌసెస్గా ఏర్పాటు చేసి వాళ్ళకి కూడా గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వారం రోజుల పాటు ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేస్తాం. దీంట్లో విజేతలైన విద్యార్థులకు స్పోర్ట్స్ డే సందర్భంగా ఆగస్టు 29వ తారీఖున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం కోసం గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది.